తీసుకోండి. మంచిర్యాల నుంచి వస్తారు. ఆదిలాబాద్ ఈఓ హెల్ప్ అంటే మంచిర్యాల నుంచి వస్తారా ఇద్దరు? సో యూ విల్ బి ఓవరాల్ మీరు ఎవరు మెయిన్ రెస్పాన్సిబిలిటీ మీరే కదా, మీరు అండ్ ఈఓ గారు ఇద్దరు కదా. రమ్మన్ గారు సార్ మీ పేరు యూ కమ్ ఓన్లీ ఫర్ ద జాతర కోసం కదా, లేదంటే మీరు ఈజ్గాన్ టెంపుల్ కదా అక్కడ కూడా దాన్ని మళ్ళీ శివరాత్రి ఆయన కూడా రమ్మనండి. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బర్ మండలం గంగాపూర్ సందర్భంగా 11 to 12:13 ఉంటుంది. దీనికి సంబంధించి మనం అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు జరిగింది. క్యూలైన్ బందోబస్తు, అలాగే ముఖ్యంగా మనకు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది, అదే కాకుండా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా మనం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం 2 డిఎస్పీస్, 6 సిఐస్, అలాగే మొత్తం దాదాపు 300 మంది సిబ్బంది మనం డిప్యూట్ చేయడం జరిగింది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో కొమరంభీం జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు ఈ గంగాపూర్ టెంపుల్ దగ్గర మన 11th, 12th, 13th జాతర నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రిపరేషన్గా మనం మీటింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ వీక్. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తి స్థాయిలోకి వచ్చినాయి. సో అదే ఒకసారి చూడడానికి అన్ని శాఖల డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఇక్కడ ఉన్నారు. సో దీంతో ప్రత్యేకంగా మనము ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈఓ గారు, దాంతో ఏసీ గారు కూడా వస్తున్నారు. తర్వాత నాతో పాటు ఎస్పీ గారు, పోలీస్ వ్యాప్తంగా అన్ని కొన్ని ఎస్పీ గారు అందరు ఇక్కడే రావడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే చాలా మనము ట్రాఫిక్ మేనేజ్మెంటు, తర్వాత ఇక్కడే ఉన్న భక్తులకి దర్శనం కూడా మంచిగా కావాలి. అండ్ ఇంకా ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు అన్ని సౌకర్యాలు మంచిగా ఉండాలి, టాయిలెట్స్ దాన్ని మంచిగా ఉండాలని అందరికీ ఒక్కొక్క పని ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా ఈసారి కూడా ఇంకా విజయవంతంగా ఈ జాతర చేయడానికి అందరూ మనం కృషి చేపిద్దామని, అందుకనే ఈరోజు ఆ కృషి కోసం మనం అందరూ చేసే పని అందరూ కలిసి సమన్వయంతో చేయాలని ఈరోజు నేను, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరూ ప్రత్యేకంగా ఇక్కడ పూజలు కూడా చేపించి ఆ భగవంతుడికి కోరుకున్నది అయింది. సో ఆ భగవంతుడు అందరికీ బ్లెస్సింగ్స్ చేస్తూ ఈ జాతర కూడా విజయవంతంగా చేస్తారని డెఫినెట్లీ ఆశలు ఉన్నాయి, నమ్మకం. థ్యాంక్ యూ.